ట్రంప్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఇనివే ఆయన ఏదో ఒకటి మాట్లాడతారు డెఫినెట్గా, ఆల్రెడీ మాట్లాడారు కూడా. సో ఇప్పుడు ఈ డీల్ సీల్ చేసుకున్న తర్వాత ఇటు EU, భారత్ మాటలతో కాకుండా చేతలతోనే ఒక స్ట్రాంగ్ బీఫిటింగ్ రిప్లై ఇచ్చినట్టేనా ట్రంప్కి. అండ్ వరల్డ్ ఆర్డర్, ఎకానమీ ఆర్డర్ని ఇది ఎలా మార్చిపోతుంది? అందరికీ నమస్కారం అండి. ఆ, మొదలు ట్రంప్ ఏం చేస్తున్నారు, ఈ టారిఫ్ వార్ అనేది ఎట్లా నడుస్తుంది, ఇంటర్నేషనల్ గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్ లో ప్రపంచ స్థాయిలో అందరూ అన్ని దేశాలు వచ్చి మనకి విధి విధానాలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, వీటిని అందరం మనము అవలంబించాలి అనే ఏవైతే సూత్రాలన్నిటినీ ఉల్లంఘిస్తున్నారు అమెరికా వాళ్ళు అండ్ ప్రధానంగా ట్రంప్. ఉల్లంఘించే సమయంలో దేశాలన్నీ కూడా వాళ్ళ ఇమీడియట్ అవసరాలు ఎట్లున్నాయి, వాళ్ళ ఆర్థిక అవసరాలు ఎట్లున్నాయి, వారి సామాజిక అవసరాలు ఎట్లున్నాయి అనే దాన్ని బట్టే వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అంటే మన అంతర్గతంగా మన అవసరాలను బట్టి ఇండియా ఎట్లాంటి స్టాండ్స్ తీసుకోవాలి డిప్లొమసీలో అనేది ప్రధానంగా ఆలోచిస్తాం. కానీ ఈ ప్రధానంగా ఆలోచించే విషయంలో ట్రంప్ ఎందుకు ఈ టారిఫ్ వార్స్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇండియా ఎందుకు ఇట్లా రెస్పాండ్ అవ్వడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, గత 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి ప్రధానంగా గత 15 ఏళ్ల నుంచి యుఎస్ఏ తోటి మనకు చాలా స్ట్రాటజిక్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అంటే ఈ స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అనేది ఏదో మనము గూడ్స్ డెలివరీ కోసము, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కోసం కాకుండా ఒక 2 లార్జెస్ట్ డెమోక్రసీస్ అన్నాము, చాలా వరకు ఒక స్టేబుల్ రిలేషన్షిప్స్ అనేటివి ఉండేవి యుఎస్ఏ తోటి. గత కొంతకాలంగా ఇంతకు ముందు ట్రంప్ వచ్చినప్పుడు కానీ, మధ్యలో బైడెన్ విషయం వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు కానీ ఆ రిలేషన్షిప్స్ అనేవి బ్యాలెన్స్డ్ కంటే కూడా బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఎవరికి ఫేవరబుల్ గా ఉన్నది అనే దాని మీద చర్చ ప్రధానంగా జరిగింది. క్లియర్ గా ఇండియాకి బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది మనకు ఫేవర్ గా లేదు. దానికి తోడు టారిఫ్ తీసుకురావడం, ఎకనామిక్ వార్స్ చేయడం, 50% టారిఫ్స్ పెట్టడము, అంటే ఎట్లాంటి టారిఫ్స్ కైనా ఎకనామిక్ శాంక్షన్స్ కైనా ఒక చర్చలు జరిపి ఎందుకు ఇట్లా జరుగుతుంది అనే ఆలోచనతో చేసి ముందుకెళ్లడము ఇండియా లాంటి దేశాలకు కానీ యూ లాంటి సమూహాలకు కానీ హెల్ప్ అవుతుంది. ఎలాంటి ప్రాక్టికల్ ఆలోచన లేకుండా మేము నచ్చినట్లే చేయాలి, ఆర్డర్ అనేది మేము నిర్ణయిస్తాము అనే ఒక అంటే న్యూ ఇంపీరియలిస్ట్ ఆర్డర్, ఎకనామిక్ ఆర్డర్ లో ట్రంప్ కానీ యుఎస్ఏ కానీ ఇప్పుడు వెళ్తున్నారు. దానికి వ్యతిరేకంగా యుఎస్ఏ వాళ్ళు కూడా అక్కడ ఉన్న ఎకానమిస్టులు కానీ ట్రేడ్ బ్యాలెన్స్, ఎకనామిక్ ఆర్డర్ అనేది మనం ఒక్కరం డిసైడ్ చేస్తే అయ్యే విషయం కాదు. ఈ కొంచెం పరివక్తత అనేది ఒక అధ్యక్షునికి ఖచ్చితంగా ఉండాలని అందరూ ఆకాంక్షించారు, కానీ అది వరకు లేదు. దట్స్ వెరీ అన్ఫార్చునేట్. కానీ ఇప్పుడు ప్రధానంగా ఈ డీల్ కి సంబంధించి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమంటండి, ఇండియా మొన్నటి వరకు ఒక 20 ఏళ్ల వరకు మన ఫోకస్ కూడా ఆసియాన్ దేశాల మీద ఎక్కువ ఉండేది. అంటే వెస్టర్న్ కంట్రీస్ కంటే కూడా చుట్టుపక్కల ఉన్న సింగపూర్, మలేషియా, చైనా, జపాన్, సౌత్ కొరియా. సో ఏషియా అంటే లుక్ ఈస్ట్ పాలసీ, యాక్ట్ ఈస్ట్ పాలసీ, అంటే ఈస్ట్ వైపు చూడాలి, ఈస్ట్ వైపు వెళ్ళాలి, మన ఈశాన్య దేశాల పట్ల ఎక్కువ ఫోకస్ ఉండాలి అనేది ఒక ఫారెన్ పాలసీ అవుట్ రీచ్ అనమాట. అంటే మనం ఏదో ఒక ప్రభుత్వము, ఈ ప్రభుత్వము, ఆ రాజకీయ పార్టీ అని కాకుండా సమిష్టిగా అందరూ కలిసి ఈ రకంగా మనం ముందుకెళ్తే మనకి ఈశాన్య దేశాలతోటి అవసరము. ఎందుకంటే సింగపూర్ కానీ, ఫిలిప్పీన్స్ కానీ, జపాన్ కానీ వీళ్ళందరూ ఒక గ్రోత్ ఇంజిన్స్, ఏషియన్ టైగర్స్ అని అంటాం. అంటే ఏషియాలో ఒక టైగర్ లాగా వీళ్ళ ఆర్థిక వ్యవస్థ ఉన్నది. మనం వీళ్ళతోటి అగ్రిమెంట్స్ చేసుకోవాలనే ఆలోచనలో మనం ఒక 10 ఏళ్ల క్రితం వరకు కూడా ఉండేది. గత 10 ఏళ్ల నుంచి మనం అర్థం చేసుకుంది ఏంటంటే, కేవలం ఈశాన్య దేశాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు మనకు కొంత అనుకూలంగా ఉంటాయో, వాళ్ళ భావజాలం మన భావజాలం ఒకలా ఉంటుందో, దానికి తోడు ఇండియా మనం 4th లార్జెస్ట్ ఎకానమీ అవ్వడము, గ్రోత్ ఇంజన్ లాగా మనం ఉండాలి అనే ఆకాంక్ష చేయడము, గ్లోబల్ సూపర్ పవర్, అంటే ఏవైతే అవి ఎంతవరకు జరిగినాయి, అసలు అవి ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ వేరే. కానీ మన ఈ ఆకాంక్ష, ఈ పందాలో మనం వెళ్తున్నప్పుడు మనం ఏం చేసినామంటే, మారిషస్ లాంటి చిన్న దేశం మీద మనం ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కి అంతే శ్రమ పట్టినాము. ఒక పెద్ద ఆస్ట్రేలియా లాంటి ఒక కాంటినెంట్ కంట్రీ దాని మీద కూడా మనం ఇంతే ఫోకస్ పెట్టి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రాసుకున్నాము 2022లో. మళ్ళీ యుఏఈ అంటే వెస్ట్ ఏషియాలో ప్రధానంగా యుఏఈ తోటి ఒక అరబ్ డీల్, అంటే అది మేజర్ అరబ్ డీల్ 2022లో మన జెమ్స్ అండ్ ట్రేడ్ అండ్ ఆయిల్, గోల్డ్, వాటన్నిటి మీద మనకి ఎకానమీలో బెటర్ అవుతుంది. వారితో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాము. ఇంకోటి, ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఆల్రెడీ యూకే ఇప్పుడు EU లేదు కాబట్టి యూకే తోటి ప్యారలల్ గా జరుగుతున్నది, కెనడా తోటి ప్యారలల్ గా జరుగుతుంది. ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ విషయంలో ప్రపంచ దేశాలని డిఫరెంట్ స్టాండ్స్ ఉన్నా, ఒక జియోపొలిటికల్ విధానం వేరేలాగా ఉన్నా, వారితో కూడా ట్రేడ్ డీల్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది మనం ఇండియా యాజ్ అ కంట్రీ మనం నెగోషియేట్ చేస్తున్నాం. కాబట్టి ఈ ట్రేడ్ డీల్స్ అనేవి కేవలం ఒకరి దేశం కోసము, ఒకరి దేశం మనల్ని ఇబ్బంది పెడుతుండ్రు కదా అని మనం చేసే పందాలో భారతదేశం ఎప్పుడు లేదు, ఉండబోదు. కానీ ఒక
దానికి కొంచెం తొందరగా షేప్ ఇవ్వాలనే ఆలోచనలో ట్రంప్ చేసే వివిధ విధానాలు ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఉన్నాయి. ఎందుకంటే EU తోటి ట్రేడ్ డీల్ అనేది మనం గత 20 ఏళ్ళుగా చేస్తున్నాం. ఇప్పుడు ఇండియన్ మీడియా కంటే ఇంగ్లీష్ మీడియా, యూరోపియన్ మీడియా అక్రాస్ మీరు ఏ టీవీ ఛానల్స్ అని చూసి దిస్ ఇస్ అ మదర్ ఆఫ్ ట్రేడ్ డీల్. అంటే జనరలీ యూరోపియన్ యూనియన్ గత ఈ కోవిడ్ తర్వాత 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత, కోవిడ్ తర్వాత ఇప్పుడు బాగా ఆర్థిక మాంద్యంలో ప్రతి 27 దేశాలు కూడా ఉన్నాయి. మీరు చూసినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఎన్నో కార్లు చేసే కంపెనీలు, బాష్ అనే ఒక మనం వాషింగ్ మిషన్స్, ఓవెన్స్ అవన్నీ వాడుతూ ఉంటాం. ఆ కంపెనీ ప్లాంట్స్ అన్ని జర్మనీలో మూతపడుతున్నాయి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా హై అయిపోయి ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ లో ఉండి ఇన్ఫ్లేషన్స్ తగ్గకుండా కోవిడ్ ప్రభావం ఇంకా చిన్న చిన్న దేశాల మీద విపరీతంగా EUలో ఉన్నది. ఈ ట్రేడ్ డీల్ భారతదేశానికి ఎంత ముఖ్యమో, ఎంత ప్రాధాన్యమో యూరోపియన్ యూనియన్ కి కూడా ఈ డీల్ అంతే అవసరం. బహుశా ఒకవేళ అమెరికా కొంత డీసెంట్ గా ఉండి ఇబ్బంది ఏం లేదు టారిఫ్ల గురించి మాట్లాడదాం అనుకుంటే డీల్ వేరేలాగా ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థలో వేరేలాగా ఉండి ఉండవచ్చు, లేదా ఇంకా కొంచెం ఆలస్యం కూడా అయి ఉండొచ్చు. ఇంకా అదే అంటున్నాండి, 20 ఏళ్ళుగా జరిగే డీల్ మనం జస్ట్ ఒక 5-6 నెలల్లో క్లోజ్ చేయడం అనేది, ట్రేడ్ డీల్స్ అనేవి ఒక్కసారి మనం ఎకానమీ ఓపెన్ చేసినాక, ఇప్పుడు ఉదాహరణకి ఆలివ్ ఆయిల్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్ మనం ఎంతంటే ఒక 500 రూపాయలు కిలో కొంటాము. ఒక్కసారి ఆలివ్ ఆయిల్ మనకు 100 రూపాయలు కొనుక్కునే అవకాశం ఉండి 100 రూపాయలు వచ్చినప్పుడు పదే మనం 100కే కావాలనుకుంటాం కదా. కాబట్టి ట్రేడ్ డీల్స్ అనేవి ఎప్పుడు కూడా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాకుండా కొన్ని ఏళ్ల తరబడి అవుతాయి. ఎందుకంటే దాని ఆర్థిక ప్రభావము ప్రజల పట్ల, వాడి సెక్టర్ల పట్ల చాలా తీవ్రంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం ఆసియాతో ట్రేడ్ డీల్ చేసుకున్నప్పుడు ఓన్లీ డైరీ ఇండస్ట్రీ మీద, డైరీ ఫార్మర్స్ మీద మీరు ఓపెన్ అప్ చేయాలంటే పీయూష్ గోయల్ గారు అంతకుముందు అప్పుడు కామర్స్ మినిస్టర్ ఉన్నప్పుడు అసలు మనం ఆ ట్రేడ్ డీల్ నుంచి వచ్చేసినాం, ఆసియాన్ ట్రేడ్ డీల్ నుంచి. సో ఒక్కొక్క సెక్టర్ మనం చెప్పుకోవడానికి కారు, జ్యువెలరీ, వైన్, ఆలివ్ ఆయిల్స్, లేదా ఫోన్స్, లేదా టెక్నీషియన్స్ అనుకుంటా, కానీ ఒక్కొక్క అగ్రిమెంట్ మీద కొన్ని సుదీర్ఘ చర్చలు కొన్ని ఏళ్ళగా నడుస్తాయి. ఎందుకంటే ఆర్థిక ప్రభావం ప్రతి ఒక్క సెక్టర్ మీద, చిన్న చిన్న గ్రామాలలో ఉండే ఒక చిన్న సబ్బు బిల్ల కొనే దానిపైన కూడా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అనడం కంటే కూడా ఈ ప్రాధాన్యత, అంటే ఏ టైంలో ఏ సమయంలో జరిగింది, ఎందుకు ఇది చారిత్రాత్మక అనే దాని మీద చర్చ జరగడం చాలా సంతోషకరం, అది చాలా ముఖ్యం కూడా. ఎందుకంటే ఇప్పుడు అమెరికా 25% జీడిపిలో కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో ఈ కూడా 25% జీడిపిలో కాంట్రిబ్యూషన్ ఉంది. మన టారిఫ్స్ 97% గూడ్స్ ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తుందో యూకే, వాటన్నిటి మీద టారిఫ్స్ విల్ బి లెస్ దెన్ 10%. అంటే 100 నుంచి 10 వరకు కొన్నిటికి 0 ఉంది. కాబట్టి ఇది చాలా ప్రాధాన్యంగా ఉంటది. ట్రంప్ గాని అమెరికా లాంటి దేశాలకి మీరు ఏది పడితే అది చేస్తే, కొన్ని దేశాలు మన భారతదేశం లాంటి వాళ్ళు కానీ, EU లాంటి వాళ్ళు కానీ, గ్లోబల్ సౌత్ అంటే సౌత్ లో నుంచి వచ్చే ఎమర్జింగ్ ఎకనామీస్ కానీ మీరు